లోకి రోజుకి ఒక జంటను తీసుకొస్తారు. వాళ్ళు చాలా అసహ్యంగా ఉంటారు మేడం. వాళ్ళు ఉన్నప్పుడు నన్ను ఆ రూమ్ లోకి వెళ్ళమంటారు. ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేయంటారు. అక్కడ చెత్త కవర్లు అవన్నీ నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఆమె చెప్పేది ఎట్లా ఉంది చెప్పు, ఆమె చెప్పేది ఎట్లా ఉంది మేడం? అన్ని పనులు ఇప్పుడు ఒక నిమిషం ఆగు. నీ ఇంట్లో పని చేయడానికి వచ్చిందని చెప్పేసి అట్లా చూస్తావా నువ్వు? ఆమె కూడా నీ కూతురు లాంటిదే కదా, నీకు కూడా కూతురు లాంటిదే కదా. ఇంకొకసారి మాట్లాడితే చెంప పగులుతుంది. ఏమనుకుంటున్నావో నువ్వు? అబద్ధాలే చెప్తుంది. క్లీన్ చేయమంటాం ఒకటి మేడం, వాళ్ళు ఉన్నప్పుడు నన్ను రూమ్ లోకి వెళ్ళి క్లీన్ చేయమంటాం అలా చేస్తారు మేడం. ప్రతిసారి వాళ్ళు ఉన్నప్పుడే పంపిస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పంపిస్తావు? అసలు నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు చెప్పు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. ఇద్దరు ఆడమిని ఒక మగాయనని పంపిస్తారు, లోపలికి పంపిస్తారు. ఎవరైనా భార్య భర్తలు కూడా వస్తారు మేడం. భార్య భర్తలైనా ఎవరైనా సరే మా వస్తారు, డబ్బులు తీసుకొని వెళ్తారు, కానీ రూమ్లలో ఉండి గడిపిపోరు కదా. ఆ అమ్మాయి చెప్పినట్టు చేసేస్తున్నామా? ఆమె చెప్తుంది, ఆమె చెప్తుంది కదా, అన్ని చెప్తుంది కదా నాకు, ఫోన్ లో చెప్తుంది కదా, నాకు ఫోన్ లో చెప్తుంది కదా, మేడం ని ఎక్కువ డబ్బులు అడగమని చెప్పి ఫోన్ లో చెప్తేనే కదా నాకు తెలిసి. మీ ఇంట్లో పనికి పెట్టాను నువ్వు ఇలా చేస్తున్నావు మా అంట. ఏం నకరాలు చేస్తున్నావా నువ్వు? నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే నీ మీద నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. చిన్న పిల్లని కూడా చూడట్లేదు నువ్వు. నీ ఆయన దుబాయ్ లో పెట్టి నువ్వు ఇక్కడ చేసేది వ్యాపారం మీదే. మా బాబు లేని పని చెప్పదు, లేని పని చెప్పదు. తేడా మనిషి ముందు మంచిగా అనుకున్నా కానీ తర్వాత తేడా మనిషి. ఏం చేస్తున్నావని నాకు అర్థమైంది. నువ్వు ఇట్లా కానీ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను, ఇష్టం.